ప్రపంచ పటంలో ఒక చిన్న ముక్కలా కనిపించే గ్రేట్ నికోబార్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఫ్రెండ్స్, మనం గ్రేట్ నికోబార్ గురించి మాట్లాడుకునే ముందు దాని లొకేషన్ గురించి తెలుసుకోవాలి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉండే దీవి. ఇక్కడి నుండి ఇండోనేషియాకు మన చెన్నై కంటే తక్కువ దూరం ఉంది. ఇది ఎంత వ్యూహాత్మకమైన ప్రాంతం అంటే ఇక్కడి నుంచి సింగపూర్, మలేషియాలోని క్లాంగ్ పోర్ట్ మరియు శ్రీలంకలోని కొలంబోలకు దూరం దాదాపు సమానం. భారత్ ఇక్కడ దాదాపు 90,000 కోట్ల భారీ పెట్టుబడితో ఒక మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్ మరియు ఒక అత్యాధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు. ఇక్కడ అసలైన ఆట ఉంది. చైనాకు ఒక అతిపెద్ద బలహీనత ఉంది. దాని పేరే మలక్కా డిల్లెమ్మా. చైనాకు కావాల్సిన ఇంధనంలో అంటే చమురులో 80% ఈ మలక్క జలసంధి గుండానే వెళ్ళాలి. ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయినా లేదా ఎవరైనా అడ్డుకున్నా చైనా మొత్తం స్తంభించిపోతుంది. మరి గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉంది? ఈ మలక్క జలసంధికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే చైనా తలుపు దగ్గర భారత్ తన కుర్చీ వేసుకొని కూర్చుందన్నమాట. ఇప్పటి వరకు చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పోర్ట్లు నిర్మించి మనల్ని చుట్టుముట్టాలని చూసింది. కానీ ఇప్పుడు భారత్ నేరుగా చైనా ఇంధన మార్గం మీద నిఘా పెట్టింది. ఇంతటి వ్యూహాత్మక ప్రాజెక్టును ఆపటానికి మన దేశంలోని కొన్ని శక్తులు పనిచేశాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు.